కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్తున్నారా? అయితే ఇది వినండి. చైనా పర్మిట్లు వీసాలు చేతికి రాకుండా ఇళ్లు దాటొద్దు అని కేంద్రం హెచ్చరిస్తోంది. యాత్రికులకి మరికొన్ని కీలక సూచనలు కూడా చేసింది. ప్రైవేటు టూర్ ఆపరేటర్లపై ఆధారపడి కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్తున్న భారతీయ యాత్రికులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఈ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి అవసరమైన అన్ని అధికారిక పత్రాలు పొందిన తర్వాతే భారతదేశం నుండి బయలుదేరాలని స్పష్టం చేసింది. చైనాలోకి ప్రవేశించడానికి అవసరమైన వీసాలు, పర్మిట్లు లేకుండా ప్రైవేట్ టూర్ ఆపరేటర్లను నమ్మి వెళ్లిన 52 మంది భారతీయ యాత్రికులు నేపాల్లో చిక్కుకుపోయారు. తమను రక్షించాలంటూ వారు అభ్యర్థించడంతో కేంద్రం ఈ మేరకు స్పందించింది. యాత్రకు సంబంధించిన అన్ని రకాల అధికారిక పత్రాలు పూర్తిగా చేతికి వచ్చే వరకు ప్రయాణాన్ని ప్రారంభించవద్దని, అనుమతి పత్రాలు లేకుండా వెళ్తే చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించింది. ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీలను ఆశ్రయించే యాత్రికులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని కోరింది. తాము ఎంచుకున్న టూర్ ఆపరేటర్లకు అధికారిక గుర్తింపు, రిజిస్ట్రేషన్ ఉన్నాయో లేదో ముందుగా సరిచూసుకోవాలని సూచించింది. సరైన ప్రయాణ ఏర్పాట్లు, భద్రత లేకపోవడం వల్ల విదేశాల్లో ఎదురయ్యే ఆర్థిక నష్టాలు, మానసిక ఇబ్బందుల నుంచి రక్షణ పొందడానికి గుర్తింపు పొందిన టూర్ ఆపరేటర్లను మాత్రమే ఎంచుకోవాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ సహాయక కమిటీల ద్వారా సాగుతున్న యాత్రలు సాఫీగానే సాగుతున్నప్పటికీ ప్రైవేటు ఆపరేటర్ల నిర్లక్ష్యం వల్ల సాధారణ పౌరులు సరిహద్దుల దగ్గర నిలిచిపోయి ఇబ్బందులు పడవలసి వస్తుందని విదేశాంగ శాఖ తెలిపింది.